ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కార్తీక మాసంలో శివాలయ ప్రదక్షిణలు చాలా మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఈ ప్రదక్షిణలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు చేసేటువంటి నదీ స్నానం పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం నమ్మక చెమ్మక స్త్రీ సూక్త పురుష సూక్త విధానంతో చేసినట్టయితే గ్రహశాంతి ఏర్పడుతుంది. ముఖ్యంగా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మటుమాయమై ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఇక ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి, సంపూర్ణ చంద్రుడితోటి వీక్షణ ఉంది కాబట్టి ఇది శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడి యొక్క ఉచ్చస్థితి ఈ చంద్ర మహాదశలో మంచి వైభవాన్ని కలిగిస్తుంది. ఐశ్వర్యాన్ని, వైభవాన్ని, కీర్తిని, ప్రతిష్టని కలిగించడంలో చంద్రుడు చాలా సమర్థుడు. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి శుక్రుల యొక్క పరస్పర వీక్షణ చక్కటి తెలివితేటలను కలిగిస్తుంది, కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా సంతోషకర వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాలని సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అవమానకర సంఘటనల నుంచి రక్షణ కల్పిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పెట్టుబడులు రాణిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యాపరమైనటువంటి అంశాలు చక్కటి అవకాశాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా గ్రహ అనుకూలత పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో విజయాలు పొందగలుగుతారు. వ్యాపార రీత్యా తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. విద్యా సంబంధిత ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం, గణపతి పూజలు శ్రద్ధతో నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి వివాదాలు సమసిపోతాయి.
ఆరోగ్యంలో కూడా మంచి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, వ్యయాన్ని నియంత్రిస్తుంది, సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రీత్యా నూతన ఆశలు చిగురింప చేసుకునేటువంటి పరిస్థితులు ఆహ్వానిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ఆలోచనల ద్వారా వ్యాపార రీత్యా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగ సంబంధ వ్యవహారాల్లో కూడా ఏర్పడతాయి. ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. మామూలు పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం, భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయాన్ని నివారింపచేస్తుంది. శుభ ఫలితాలని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు ఉపకరిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదరుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా క్రమక్రమంగా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని ముఖ్యంగా జన్మ శని ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. అలాగే అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని కూడా నివారింపజేస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఆకస్మికంగా ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి ఆలస్యంగానైనా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. క్రీడా సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ, ఏకాగ్రత వంటివి వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని నివారింపచేస్తుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక ప్రతికూలత ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతను, ముఖ్యంగా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలని దూరం చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత వ్యవహారాల్లో సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారరీత్యా కూడా పెట్టుబడులు బాగా రాణిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మంచి వార్తలు గృహరీత్యా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విక్రయాలు వంటివి బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఆశ్రమ శని రాహువులు, అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని పొందగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. కార్తీక మాసంలో శివాలయ దర్శనం పుణ్యాన్ని కలిగిస్తుంది. శివాలయ దర్శనంలో ప్రదక్షిణలు కూడా ఒక భాగం. ప్రదక్షిణలు చేసేటప్పుడు పాటించవలసినటువంటి ప్రక్రియలు ఏమిటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శివాలయ దర్శనం పుణ్యాన్ని కలిగిస్తుంది. శివాలయంలోకి ప్రవేశించగానే ముందుగా గణపతిని దర్శించుకోవాలి. అనంతరం ధ్వజస్తంభానికి ముమ్మార్లు ప్రదక్షిణ చేయాలి. శివానుగ్రహం పొందాలి అంటే కొన్ని ప్రత్యేక ప్రదక్షిణా పద్ధతుల్ని పాటించాలి. లింగ మహాపురాణంలో పేర్కొన్న విధంగా ఈ ప్రదక్షిణా నియమాల్ని అనుసరించినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి బయలుదేరి ప్రదక్షిణంగా చండీశ్వరుని దర్శించుకోవాలి. ఆ తర్వాత మళ్లీ ధ్వజస్తంభం దగ్గరికే వచ్చి నందీశ్వరుని దర్శించి అక్కడి నుంచి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకు వెళ్లాలి. సోమసూత్రం అంటే పానవట్టం నుంచి అభిషేక జలం బయటికి వెళ్లేటువంటి దారి. సోమసూత్రం నుంచి మళ్లీ వెనక్కి వచ్చి చండీశ్వరుని దర్శించి తిరిగి నందీశ్వరుని వరకు వెళ్ళాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఇలా 3 ప్రదక్షిణాలు శివాలయంలో పూర్తి చేయాలి. శివ ప్రదక్షిణంలో సోమసూత్రాన్ని దాటరాదు. అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణలైనా ఒక్క ప్రదక్షిణ కిందకే వస్తుంది. శివాలయంలో సన్యాసులు, యతులు ప్రదక్షిణల్ని అపసవ్యంగా చేయాలి. గృహస్థులు, బ్రహ్మచారులు సవ్యంగా ప్రదక్షిణలు చేయాలి. ఇటువంటి నియమాలు పాటించి శివ ప్రదక్షిణలు చేయడం ద్వారా శివ ప్రీతి, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు మిత్రక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేయటానికి ఈ రోజు పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేయటం, మారేడు దళాన్ని సమర్పించటం ద్వారా అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు లావణ్య ప్రాప్తి వ్రతం సందర్భంగా ఎవరైనా అతిథిని భోజనానికి ఆహ్వానించడం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు ఆకుకూరలను ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. నూతన వధువు గృహంలోకి ప్రవేశించటానికి, విద్యా సంబంధమైన, కళా సంబంధమైనటువంటి విషయాలను ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు ఏదో తెలియని ఆందోళన,
మానసిక అశాంతితో ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కార్తీక సోమవారం నాడు చంద్రుడిని ఆరాధించడం ద్వారా దైవబలం ఎంతగానో సహకరిస్తుంది. మరి కార్తీక సోమవారం నాడు దైవబలం రీత్యా చంద్రుడిని ఏ విధంగా ఆరాధించాలి? నవగ్రహ మండపానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చంద్రుడి విగ్రహం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆవు పాలతో చంద్రుడికి అభిషేకం చేయటం ద్వారా తప్పనిసరిగా మానసిక పరమైనటువంటి ఆందోళనల నుండి బయటపడటానికి ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియను సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఆచరించినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది తప్పనిసరిగా మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని పెంపొందింపజేసుకొని సర్వ ఆందోళనల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడాను చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించుకోవటానికి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఏ రాశి వారు వారి యొక్క రాశి ఫలాన్ని అనుసరించి శివ తత్వరీత్యా అర్చనాది కార్యక్రమాలు గనక నిర్వహించినట్లయితే ఆ రాశి ఫలరీత్యా వారికి ఉత్తమోత్తమమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో తులతూకటమే కాకుండా ఆ ఇంటి యజమాని యొక్క ప్రభావం ఆ గృహంలో కూడా శివానుగ్రహరీత్యా అదృష్టదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. శివుడు బోళాశంకరుడని, అసుతోషుడని పేరు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి నిష్ఠగా గనక నమక చమక పరాణాదులతో గనక అభిషేకార్చన నిర్వహిస్తూ వారి వారి గ్రహానుకూల రీత్యా గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి అసుతోషుణ్ణి చక్కగా ఆరాధన చేసి తరించాల్సిన శుభ గడియ ఈ కార్తీక మాస ఘడియలు. అందుచేతనే ఈ కార్తీక మాసంలో ఏ రాశివారు ఏ రీతిన ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయాలో మనం గృహబల రీత్యా ఒక్కసారి ఆలోచన చేద్దాం. రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు శివార్చన విధానంలో చాలా గొప్ప శక్తియుక్తమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు. శాంతి, సౌఖ్యం, ఉన్నత విద్య, వాహనం, మాతృసుఖం మొదలైనవన్నీ కూడాను సంప్రాప్తిస్తాయి శివారాధన చేసినట్లయితే. అయితే వీళ్ళు సెమీ పుష్పాలతో, ఇక్కడ ముఖ్యమైనటువంటి విధి ఇది, సెమీ పుష్పాలు అని చెప్పేసి చిన్న చిన్నవి పోస్తాయి. ఆ చిన్ని చిన్ని సెమీ పుష్పాలను శివునికి అర్పించాలి. ఇలా గనక అర్పణ చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని ఈ మేషరాశి వారు తప్పకుండా చక్కటి యోగాన్ని ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఉన్నారు. ఈ రాశి వారికి శివ పూజ చేసినట్లయితే బలం, పరాక్రమం, కార్యదక్షత, అభివృద్ధి, సోదరులతో సత్సంబంధాలు మొదలైనవన్నీ కూడాను అసుతోషుడు ప్రసాదిస్తాడు. ఈ రాశి జాతకులు మాత్రం శివలింగానికి తప్పనిసరిగా తెల్ల జిల్లేడు పూలతో, చాలా విశిష్టం ఆ జిల్లేడు పూలు, అటువంటి జిల్లేడు పూలను సేకరించి స్వామివారికి ఓం నమః శివాయ అంటూ అర్పితం చేసినట్లయితే తప్పనిసరిగా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఈ రాశి వారికి పరమేశ్వరుడు అనుగ్రహింపచేస్తాడు అని శాస్త్రం. అలాగే మిథున రాశి వారు శివార్చన వల్ల ధనప్రాప్తి త్వరగా సిద్ధిస్తుంది. శివార్పణం అంటూ ప్రతి వస్తువును కూడాను వాళ్ళు స్వీకరించేటప్పుడు భావన చేసి స్వీకరించాలి. అంటే పరమేశ్వర అనుగ్రహం వల్ల స్వీకరిస్తున్నాను అని. అలాంటి భావనా బలంతో వీళ్ళు గనక వ్యవహరించినట్లయితే సర్వే సర్వత్రా సుఖదాయకమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. సర్వజనుల యొక్క సహకారం వస్తుంది. వాక్శుద్ధి కలిగి ఉంటారు.
శ్రేష్టమైనటువంటి సామర్థ్యం కూడాను లభ్యపడుతుంది. వీళ్ళు మాత్రం సెమీపత్రి దర్భ పుష్పాలతో శివార్చన చేసినట్లయితే గొప్ప సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పేసి శాస్త్రవచనం. అంతేకాకుండా రుద్ర రూపంలో వీళ్ళు ధ్యానం చెయ్యాలి. అందుకనే ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పేసి వీళ్ళు ధ్యానం చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కదా శాస్త్రం. ఆ సర్వేశ్వరుడు ఒక్కసారి అలా చూస్తేనే చాలు, అంతా శివమయం జగత్తుగా మారిపోతుంది. మన భావనా బలంలో శివుడే ఆదిమూర్తి, ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోకోద్ధరణ చేశాడు. కాబట్టి లింగ రూపంలో స్వామి సాక్షాత్కరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ లింగార్చన చేసేటప్పుడు ఆయా రాశివారు ఆయా తత్వంలో కూడినటువంటి దివ్యవంతమైనటువంటి పుష్పాలను స్వామివారికి అర్పితం చేసినట్లయితే యోగవంతమైనటువంటి ఫలాన్ని పొందవచ్చును కదా. ఇక కర్కాటక రాశి వారు ఉన్నారు. వీళ్ళు శివ పూజ చేయటం వలన సుఖవంతమైనటువంటి సమృద్ధి సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, భౌతిక సుఖాలు మానసిక శాంతి కూడాను లభ్యపడతాయి. వీళ్ళు మాత్రం తప్పనిసరిగా బిల్వపత్రాలతో స్వామిని అర్చన చేయాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అని. బిల్వం అంటే తమాషా కాదు, చాలా విశిష్టవంతమైంది. జన్మ జన్మాంతరాల పాపాల్ని కూడాను పటాపంచలు చేసేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి తత్వం ఆ బిల్వపత్రంలో ఉంది. బిల్వపత్రం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆ బిల్వపత్రాన్ని మనసారా చేతిలోకి తీసుకొని ఆ స్వామిని ధ్యానం చేస్తూ అలా గనక సమర్పించినట్లయితే ఈ రాశివారు వారు కోరిన కోరికలన్నింటినీ కూడా ఆశుతోషుడైనటువంటి ఆ పరమేశ్వరుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దుకాణానికి లేక వ్యాపార కేంద్రానికి దృష్టి దోషం తగులుతోంది. దాన్ని తొలగించడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. మీ దుకాణానికి కానీ లేక వ్యాపార కేంద్రానికి కానీ వాస్తు దోషం లేకపోయినప్పటికీ దృష్టి దోషం బాగా తగిలి నానా ఇక్కట్లకు కనుక గురవుతూ ఉంటే మీరు దుకాణం మూసిన వెంటనే 7 సార్లు చేతిలోనికి పటిక తీసుకొని ఆ పటికను అలా తిప్పి 4 బజార్ల కూడలిలో పారవేయండి. అలా గనక చేసినట్లయితే దృష్టి దోష నివారణ జరిగి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.